హాయ్ గైస్, అందరికీ నమస్తే. నా పేరు ఏబు, స్టార్ మిస్టర్ ఏబు యూట్యూబ్ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి నార్మల్గా మీరు ఎక్కడైనా స్కూల్ కానీ కాలేజ్ కానీ ఎక్కడైనా ఆఫీస్లో కానీ వర్క్ చేస్తామంటే తప్పకుండా ఎవరో ఒకరికి కానీ ఈ బస్ 375 అనే మిస్టేక్ గురించి చాలా మంది తెలిసే ఉంటుంది అనమాట. ఆల్మోస్ట్ దీని గురించి చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చి చైనాలో అనమాట. దాని గురించి పూర్తి డీటెయిల్స్ వీడియో మాట్లాడుకుందాం. అలాగే మన ఛానల్ కానీ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి 1995 అక్టోబర్లో ఇన్సిడెంట్ అయితే జరగడం జరిగింది. ఇది వచ్చేసి ఏదైతే 375 అనే బస్ అంటే ఆ రూట్లో 370 అనే రూట్లో వచ్చేసి బస్సు అయితే పోతా ఉందన్నమాట. మామూలుగా మనకి ఇప్పుడు ఎలాగ మన దేశం ఢిల్లీ ఎలాగ రాజధాని, అలానే చైనాకు వచ్చేసి క్యాప్టెన్ అటువంటి బీజియం అనే ఒక క్యాప్టెన్ అవుతుందన్నమాట. ఆ రూట్కి అయితే ఇదైతే బస్సు అయితే రావడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఇదే అనమాట చివరి బస్సు. ఈ బస్సు అయితే చివరి బస్సు అనమాట. మిడ్ నైట్ వచ్చేసి బస్సు అయితే బయలుదేరింది. పోతా ఉంటే దగ్గరలో ఒక బస్ స్టాండ్లో వచ్చేసి ఒక అవ్వ అలాగనే ఒక యంగ్ బాయ్ అంటే ఒక 20 సంవత్సరాల అబ్బాయి ఇద్దరు వచ్చేసి బస్సుని రావడం జరిగింది. వాళ్ళిద్దరు వచ్చేసి బస్సులోకి అయితే ఎక్కారు. అవ్వ వచ్చేసి ముందు కూర్చుంది, డ్రైవర్ సీట్ ముందు కూర్చున్నది. అలానే అబ్బాయి అయితే ఎవరు ఉన్నారు కదా, అతను వచ్చేసి అవ్వకు వచ్చేసి 2 సీట్స్ బ్యాక్ అయితే కూర్చున్నాడు అనమాట. అలాగే బస్సు పోతానే ఉంది. కొంచెం దూరం పోతా ఉన్నానే అంత చీకటిగా ఉంటుంది కదా, అది కొంచెం మోసమైన ఏరియా అని చెప్పేసి అక్కడ వాళ్ళందరికీ వాళ్ళ ఆ ఏరియాలు కాబట్టి వాళ్ళందరూ అనుకుంటా ఉన్నారనమాట. దగ్గరలోనే ఇంకొక బస్ స్టాండ్లో వచ్చేసి ఒక ముగ్గురు అయితే బస్సును అయితే ఆపుతా ఉన్నారనమాట. కానీ ఎవరైతే డ్రైవర్ అయితే ఉన్నాడు కదా, చూసి ఆయన వచ్చేసి ఇది కొంచెం మోసమైన ఏరియా కదా, వాళ్ళు ఒకవేళ మనం బస్సు అయితే ఏమన్నా చేయొచ్చు, దొంగతనం అటువంటిది చేయొచ్చు అని చెప్పేసి ఇతను ఏం చేసాడు, డ్రైవర్ చూసినట్టుగా పోతా ఉన్నాడు అనమాట. కానీ అవ్వ మాత్రం ఇతడు చాలా మంది ముగ్గురు నిలబడి ఉన్నారు కదా, ఇతను అర్ధరాత్రి ఇప్పుడు ముగ్గురు నిలబడి ఉంటే జాలిపడి ఆమె వచ్చేసి డ్రైవర్కి అలానే కండక్టర్ చెప్పింది అనమాట బస్సు ఆపమని చెప్పేసి. ఆ తర్వాత ఇతను డ్రైవర్ బస్సు ఆపడం జరిగింది. తర్వాత ఎవరైతే ఆ ముగ్గురైతే ఆగున్నారు కదా, వాళ్ళైతే బస్సులకి అయితే ఎక్కుతా ఉన్నారు. ఆ ముగ్గురు అయితే కొంచెం ఆ ముగ్గురులో ఒకతను వచ్చేసి ఏజ్ పర్సన్ ఉన్నాడు అనమాట. దానికి వచ్చేసి వచ్చి బస్ ఆపమని చెప్పేసింది. తర్వాత బస్ ఆపేసి వాళ్ళైతే ఎక్కుతా ఉన్నారు అనమాట. ఎవరైతే ఈ మధ్యలో ఒక అతను ఉన్నారు కదా, ఇప్పుడు ముగ్గురున్నారు కదా బస్ ఎక్కాయన, మధ్యలో ఏజ్ పర్సన్ ఉన్నారు కదా, అతనికి వచ్చేసి కాళ్ళు లేవు అనమాట. కాళ్ళు లేకపోతే ఎవరైతే సైడ్ నిద్ర ఉన్నారు కదా, వాళ్ళిద్దరు అతను వచ్చేసి బస్సులో అయితే ఎక్కిస్తా ఉన్నారు అనమాట. ఎవరైతే నలుగురు ఉన్నారు కదా, డ్రైవర్ అలాగనే కండక్టర్, అవ్వ అలాగనే ఒక అబ్బాయి 20 సంవత్సరాల అబ్బాయి, వీళ్ళ నలుగురు బస్సులు ఉన్నారు కదా, వీళ్ళ ముగ్గురు ఎంటర్ అవుతామంటే వీళ్ళ నలుగురు వచ్చి వాళ్ళైతే చూస్తూ ఉన్నారు అనమాట. వాళ్ళు చూస్తే కొంచెం వింతగా ఉన్నారంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది వచ్చేసి 1995లో కదా, కానీ వాళ్ళు 1990 నుంచి 200 సంవత్సరాలు బ్యాక్ పోతే ఎలా డ్రెస్ మెయింటైన్ చేస్తారు కదా, అలాగైతే వాళ్ళు ముగ్గురు ఎత్తుకోవడం జరుగుతుంది. కానీ వీళ్ళందరూ సరేలే, ఒకవేళ ఎవరో ఎవరైనా డ్రామా వేస్తారు కదా, అటువంటి వాళ్ళని చెప్పేసి వీళ్ళైతే కామ్గా ఉన్నారు. మొత్తం బస్ అంతా ఎంటీగా ఉంది కదా, వీళ్ళు వచ్చి ఏం చేశారంటే ఎవరైతే ముగ్గురు ఎక్కారు కదా, వాళ్ళ ముగ్గురు కూడా పోయి లాస్ట్ సీట్లో కూర్చున్నారన్నమాట ముగ్గురు. దీని తర్వాత బస్సు మామూలుగానే స్టార్ట్ అయ్యింది. ఎవరైతే మధ్యలో ఒక అతన్ని ఎత్తుకుపోతా ఉన్నారు కదా, వీళ్ళు ముగ్గురు వచ్చేసి అతనికి వచ్చి కొంచెం ఏజ్ పర్సన్ లాగా ఉన్నాడు, కానీ మొహం కనిపించలేదు అనమాట. వీళ్ళిద్దరికి ఫేస్ అయితే కనపడుతుంది, కానీ అతనికి వచ్చేసి మధ్యలో ఎవరైతే ఉన్నారు కదా, అతనికి వచ్చేసి కాళ్ళు లేవు కదా, అతనికి వచ్చేసి ముఖం అంతా తనకి ఎంట్రుకలు అయితే కవర్ చేసుకున్నాడు. ఇంకా అని చెప్పేసి వాళ్ళైతే లాస్ట్ అయితే కూర్చున్నారు కదా, కాసేపు బల్లాన్ని కొంచెం ముందుకు పోతా ఉన్నారు. కానీ ఎవరు మాత్రం డౌట్ వేసింది అనమాట, వీళ్ళు చూసేదానికి ఒక విధంగా ఉన్నారని చెప్పేసి. ఎవరైతే మొత్తం గమనిస్తానే ఉంది. కొంచెం దూరం కానీ ఎవరైతే పరిస్థితి కనపడలేదు అవ్వదైతే. దీంతో ఎవరైతే ఒక అబ్బాయి అయితే కూర్చున్నారు 2 సీట్లు అనగా, ఆ అవ్వ వచ్చేసి అబ్బాయితో గొడవ పడతా ఉంది. నా పరిస్థితి కనపడలేదు, నువ్వే కొట్టేసామని చెప్పేసి ఆమె తిడతా అతను కొడతా ఉంది అనమాట. అలా గొడవ పడతా ఉంటే వీళ్ళు ఎవరైతే బస్ డ్రైవర్ కండక్టర్ ఉన్నారు కదా, తప్పు తీస్తున్నా కానీ వాళ్ళు వచ్చేసి గొడవ ఇంకా ఎక్కువ అవుతా ఉందన్నమాట. దీని తర్వాత ఎవరైతే బస్ డ్రైవర్ అలాగే కండక్టర్ ఇద్దరు వచ్చేసి వాళ్ళ తలకి నొప్పి అయ్యేసి దగ్గరలో ఉన్న ఫోల్డ్ తీసుకుని పోయి డ్రాప్ చేద్దామని చెప్పేసి వీళ్ళైతే పోలీస్ బండి అయితే పంపించారు. పోలీసు దగ్గరికి పోయినాక వీళ్ళిద్దరిని వచ్చి అక్కడ తిట్టి పెట్టేసి మీరు సాగు అని అన్నట్టుగా వీళ్ళైతే వెళ్ళిపోయారు బస్సులో అయితే. దీని తర్వాత ఎవరైతే ఇప్పుడు దాకా బస్సులో ఉన్నప్పుడు గొడవ పడతా ఉంది కదా అవ్వ అలాగనే అబ్బాయి, కానీ బస్సు దిగిన మాత్రం సైలెంట్గా ఉంది అవ్వ. ఏందవ్వ అని అసలు ఈ అబ్బాయికి అయితే షాకింగ్ అనమాట. బస్సులో ఉన్నప్పుడేమో గొడవ పడతా ఉంది, కానీ ఎప్పుడైతే బస్సు దిగిందో అప్పటి నుంచి అవ్వైతే సైలెంట్గా ఉంది. దాని తర్వాత ఇతనికి అర్థం కాలేదు, ఏంది మా అప్పటిదాకా ఇలాగా ఉన్నదని చెప్పేసి మళ్ళీ అడిగాడు అనమాట. బస్సులో గొడవ చేశావు కదా, ఇప్పుడు ఎందుకు గొడవ పట్టలేదు అని చెప్పి అడిగితే నేను నిన్ను కాపాడాను అన్నది అనమాట. అతను షాక్ అయ్యింది, నన్ను కాపాడా ఉంటుంది ఇప్పుడు గొడవ అని చెప్పి ఆయన షాక్ అయ్యాడు. తర్వాత విష్మయ్ చెప్పింది అనమాట, నేను కాపాడాను, నీ ప్రాణాలు కాపాడాను నేను. ఎవరైతే వాళ్ళు ముగ్గురు ఎక్కారు కదా, వాళ్ళకి వచ్చి ముగ్గురికి వచ్చేసి కాళ్ళు లేవు అని చెప్పి ఏమై చెప్తా ఉందన్నమాట. ఇంకా అబ్బాయికి వచ్చేసి ఏమేమో కొంచెం ఏజ్ పర్సన్ కదా, కొంచెం మెంటల్ ఏమైనా పట్టిందేమని చెప్పేసి అతనైతే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. ఏమొచ్చేసి గమ్ముగా ఉండలేదు అవ్వ. సర్లే వాళ్ళకి ఏమన్నా అయ్యిద్దని చెప్పేసి ఏమేం చేసిందంటే
పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి పోలీసులకి చెప్తా ఉన్నారు అనమాట. ఎవరైతే ఒక దిక్కున పలానా బస్ స్టాండ్ దగ్గర బస్ ఎక్కారు అని జరిగిన ఇష్యూ చెప్తా ఉన్నారు అనమాట. వాళ్ళ ముగ్గురికి కాళ్ళు లేవని చెప్పేసి పోలీసులు చెప్తే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే ఎవరికేమన్నా పిచ్చి పెట్టిందా అని చెప్పేసి ఆ పోలీసులు వచ్చేసి ఆమె అయితే పంపించేశారు. దాని తర్వాత వీళ్ళు అర్ధరాత్రి బిడ్డారు కదా అని చెప్పేసి పోలీసులు వీళ్ళిద్దరిని తన యొక్క పోలీసు యొక్క జీబ్లో వచ్చేసి వీళ్ళ అవ్వని అలాగే అబ్బాయిని వచ్చేసి వాళ్ళ ఊరి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని పోతా ఉన్నారు అనమాట. మామూలుగా అంటే వీళ్ళ అవ్వ అలాగే అబ్బాయి కూడా పోయేది ఆ ఊర్లోనే, ఆ బస్సు కూడా పోయింది ఆ ఊర్లోనే కదా. కానీ ఆ బస్సు మాత్రం వీళ్ళు పోయేదారు ఎక్కడైతే కనపడలేదు. ఇంకా పోలీసులు వెళ్ళిపోయారు, వాళ్ళిద్దరిని డ్రాప్ చేసేసి వాళ్ళ ఊరి దగ్గర డ్రాప్ చేసేసి వీళ్ళిద్దరు రిటర్న్ వచ్చేసారు. దీని తర్వాత మార్నింగ్ వచ్చేసి ఇంకా డ్రాప్ చేశారు కదా, ఇంకా మార్నింగ్ వచ్చేసి ఒక కంప్లీట్ అయితే చేస్తా ఉన్నారు అనమాట. ఎవరైతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వచ్చేసి అనౌన్స్మెంట్ అయితే చేస్తా ఉన్నారు అనమాట. ఈ బస్సు 375 రూట్లో బస్సు అయితే పోయింది కదా, అది వచ్చి కనపట్లే అని చెప్పేసి ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నారు అనమాట. అప్పుడు ఎవరైతే ఆ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కానీ వాళ్ళందరూ కూడా కంప్లైంట్ పోయి వాళ్ళందరూ కూడా చెక్ చేస్తా ఉంటే వాళ్ళందరికైతే ఒక ఆలోచన అయితే వచ్చింది అనమాట. నైట్ ఒక అవ్వ ముందుగా మనం చెప్పింది కదా, ముగ్గురు కాలేని వ్యక్తులు పై బస్సులో ఎక్కారని చెప్పేసి ఆమె చెప్పింది కానీ చెప్పేసి వీళ్ళకి డౌట్ వచ్చేసి పోయి అవన్నీ తేడం జరిగింది అనమాట. అవై తప్పు నిజం చెప్పింది, ఇలా జరిగిందని మళ్ళీ నైట్ అదే చెప్పింది అనమాట. దాని తర్వాత కొన్ని రోజులు కొంచెం డౌట్తో ఉన్న పోలీసులు ఒక 2-3 రోజుల తర్వాత ఆ దగ్గరలోనే ఆ ఊరు పోలీస్ స్టేషన్ ఒక 100 కిలోమీటర్ల దూరంలో పెద్ద కొండ గుహలో వచ్చేసి ఒక వాగులో వచ్చేసి ఒక చెరువు లాంటిది అక్కడ వచ్చేసి బస్సు అయితే మునిగిపోయింది అనమాట. ఒక అతను వచ్చేసి స్విమ్మింగ్ చేయడానికి పోతా ఆ బస్సుని చూడడం జరిగింది. దీని తర్వాత వీళ్ళు ఎవరైతే ఆ బస్సును బయటికి తీసాగా ఆ బయటికి తీసినప్పుడు ఇక్కడ ట్విస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు బస్సులో, కండక్టర్ అలాగే డ్రైవరు ఆ 3 వ్యక్తులు ఉన్నారు కదా. కానీ అక్కడ ఆ బస్సులో జరిగింది వచ్చేసి 3 బాడీలు మాత్రం దొరికాయి. అవి కూడా డ్రైవర్ అనే కండక్టర్ కాదు, ఎవరైతే ప్యాసింజర్స్ ఎక్కారు కదా వాళ్ళ 3 బాడీలు అయితే దొరికాయి. ఆ 3 ప్యాసింజర్స్ వచ్చేసి బాడీస్ అయితే ఆ బస్సులో దొరకడం జరిగింది కదా. ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఒక 4 డేస్ కదా ఆ ఇన్సిడెంట్ జరిగింది. కానీ వాళ్ళ బాడీలు చూస్తే ఎన్నో సంవత్సరాలుగా చనిపోయి నీళ్ళబడి కులిపోతే ఎలా ఉంటుంది అలాగైతే ఆ 3 బాడీలు అయితే ఉన్నాయన్నమాట. వీళ్ళు చూసి ఇంకా పోలీసు కూడా కన్ఫ్యూజ్ అయిపోయారు. అసలు ఇన్సిడెంట్ జరిగింది ఒక 4 డేస్ అవుతుంది కానీ ఇలాగ బాడీలు ఏందని చెప్పేసి వాళ్ళు కూడా అర్థం కావట్లేదు అన్నమాట. కానీ అదే ప్లేస్ అంటే ఏదైతే చైనాలో ఆ రూట్లో 375 రూట్లో వచ్చేసి ఎవరన్నా పోతా ఉన్నా కానీ ఇప్పుడు కూడా చాలా మంది చెప్తా ఉంటారు అనమాట. పలానా రోజు అంటే 1995లో ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఇప్పుడు కూడా అలాగనే అక్కడ అనుకుంటా ఉన్నాను చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుంటా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందని చెప్పేసి అసలు మిస్టరీగా మిగిలిపోయింది. ఇది గైస్ ఇవాళ వీడియో. ఒకవేళ మీకు ఇన్సిడెంట్ ఇప్పుడే కానీ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కింద కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి.